మరోవారు చూసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త రేషన్ కార్డులు జారీ చేయండి. ఎన్నికల కూడా అమల్లో లేని జిల్లాల్లో ముందుగా కంప్లీట్ చేయండి. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో వేగం పెంచండి. ఒక్కసారి అప్లై చేసుకున్న వారు మళ్ళీ అవసరం లేదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించండి. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ డిజిటల్ కార్డు రూపంలో ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశం. కార్డు నమూనాల పరిశీలన ఉగాది తర్వాత సన్నబియ్యం పంపిణీ. సో ఇక్కడ రేషన్ కార్డుల ప్రక్రియ వేగవంతం చేయమంటున్నారు. కొత్తగా పెళ్ళయి లేదా ఇంట్లో నుంచి సపరేట్ ఫ్యామిలీని పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రేషన్ కార్డు ఒక్కసారి మీరు ఇంతకుముందు కులగణన సర్వేలో ఇచ్చింది కానివ్వండి, తర్వాత మొన్న మీ ఇంటికి సర్వేకి వచ్చారు పంచాయతీ కార్యదర్శులు, దాంట్లో కానివ్వండి మీరు క్లియర్గా చెప్తున్నా, మీరు ఒక్కసారి వినండి. మీరు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అప్లై చేయడం అవసరం లేదు. మీరు పరేషాన్ కూడా కావద్దు. రాష్ట్రమంతటా కొత్త రేషన్ కార్డుల జారీ వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సోమవారం సమీక్ష నిర్వహించిన ఆయన పలు సూచనలు చేశారు. ప్రజాపాలన కులగణనలతో పాటు గ్రామ సభల్లో మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించే ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే పలుమార్లు దరఖాస్తులు అవకాశం ఇచ్చామని, అయినా మీ సేవా కేంద్రాల వద్ద రేషన్ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని సీఎం ఆరా తీశారు. గతంలో దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్ళీ అప్లై చేస్తున్నాయని, అందుకే రద్దీ ఉంటుందని అధికారులు వివరించారు. కొత్త కార్డులకు వెంటనే జారీ చేస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని, ఆలస్యం చేయకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అయితే ఇక్కడ కొత్త కార్డుల విషయానికి వస్తే ఏమవుతుందంటే, కొత్త కార్డులు అప్లై చేసినాడు, ఒకసారి కులగన్న సర్వేలు అప్లై చేసినాడు, మళ్ళీ పోయి అక్కడ మీ సేవ దగ్గర నిలబడుతున్నాయి. మీ సేవ దగ్గర నిలబడి మాకు మళ్ళీ అప్లై చేస్తున్నాయి, మళ్ళీ ఫామ్ రాసి ఒక 50 రూపాయలు ఇచ్చి నిలబడుతున్నాయి. ఎట్లా వస్తుంది? మీరు కంగారు పడకండి, మీకు వస్తుంది. అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని సీఎం గారు చెప్తున్నాడు ఇక్కడ. కానీ చాలామంది మాకు అక్కడ అప్లై చేసినాం కానీ రాలేదు, మొన్న కూడా అప్లై చేసినాం రాలేదు అని చెప్పి మళ్ళీ అక్కడ పోయి దారులు తీస్తున్నారట మీ సేవా కేంద్రాల దగ్గర. దానివల్ల రద్దీ ఏర్పడి ఇబ్బందులు అయితే మరి ఒక సాగు చెప్పకొస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ చూడాలి. మళ్ళీ దరఖాస్తు అవసరం లేదు. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసిన వారు మళ్ళీ అప్లై చేయాల్సిన అవసరం లేదని, ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఏం చేస్తున్నారే అధికారులు? మీరు అవగాహన కల్పించకుండా సీఎం గారు చెప్పిందా చూడాలా? మీకు ఉంది కదా, ఈ సీఎం అనే కదా, ఏ సీఎం ఉన్నా మీకు ఈ ప్రక్రియ మామూలే కదా. రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదని, కోడ్ లేని జిల్లాలో ముందుగా కార్డులను జారీ చేయాలని సూచించారు. కోడ్ ముగిసిన తర్వాత అన్ని జిల్లాల్లో జారీ చేయాలని స్పష్టం చేశారు. కొత్త కార్డులకు సంబంధించి పౌర సరఫరాల విభాగం తయారు చేసిన పలు డిజైన్లకు సీఎం పరిశీలించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారు వేమనరేందర్ రెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి శాంతికుమారి, పౌర సరఫరాల కమిషను డిఎస్ చౌహాన్ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మీరు అందరూ ఆన్లైన్లో హ్యాపీగా చేసుకోవచ్చు. మీ సేవ సెంటర్లో 50 రూపాయలు కడితే చాలు, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు వేగవంతం కూడా అవుతుంది, ఎందుకంటే అధికారులందరూ ఎలక్ట్ అవుతారు. సీఎం గారు చెప్పారు కాబట్టి అధికారులందరూ ఎలక్ట్ అవుతారు. మీరు ఇక్కడ గందరగోళాలు ఏర్పాటు చేయకండి. మీ సేవల దగ్గర ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డు నిజమైన అర్హులకి వస్తుందని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సీఎం గారు కూడా మాది ఒక సూచన, మీరేంటంటే అక్కడ క్లియర్గా వాళ్ళు అప్లై చేస్తున్నారు, అంత బాగానే ఉంది. ఈ లోకల్ లీడర్ల పరిస్థితి ఎక్కువైపోయింది. గ్రామ స్థాయిలో పోండి ఇంకా అయిపోయింది, పోండి మేము దగ్గర నుంచి చేపిస్తాం. గ్రామస్థాయి నాయకులు మేము దగ్గర నుండి చేపిస్తాం పదని రేషన్ కార్డు అంటుంటే, ఎందుకంటే గ్రామస్థాయి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది చూసుకోండి. మరి వీళ్ళని అత్యుత్సాహం పడి వాళ్ళకి ఏం తెలియని వాళ్ళకి చెప్పి మళ్ళీ మీ సేవల సెంటర్ దగ్గర లైన్ కట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ హీరో కేసీఆర్, ఆయన మళ్ళీ సీఎం చేయాలి, అదే మనం ఇచ్చే గిఫ్ట్. రాష్ట్రంలో ఏ మూలకపోయినా ఆయనే కావాలంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో ఘనంగా జన్మదిన వేడుకలు. కేసీఆర్ తనకే కాదని తెలంగాణ జాతికే హీరో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకలకు కేటీఆర్ హాజరయ్యారు. 71 కిలోల కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 25 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసించి చావు నోట్లో తలబెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని కొనియాడారు. తెలంగాణలో ఏ ఒక్కరిని కదిలించినా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ రావాలని, తిరిగి ఆయనే సీఎం కావాలని చెబుతున్నారని తెలిపారు. కేసీఆర్ను తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా 60 లక్షల మంది గులాబీ దండు సైనికులు గట్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇదే ఆయనకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని అన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు, భావోద్వేగం. హరీష్, కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. వాస్తవానికి కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, కేసీఆర్ అంటే ఒక వ్యవస్థ. తెలంగాణ తెచ్చినటువంటి
తెలంగాణ తెచ్చిన సీఎం కేసీఆర్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈరోజు మనం తెలంగాణ చెప్పుకుంటున్నటువంటి ఏదైతే తెలంగాణ ఉందో 4 కోట్ల మంది ప్రజల తెలంగాణ గుండె చప్పుడే కేసీఆర్. కేసీఆర్ ఇప్పుడు ఈ కాళేశ్వరం స్కామ్లని ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పేసి ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి. కానీ వచ్చినప్పటికీ 2014లో తెలంగాణ తెచ్చిన సీఎం, దానికని ముందు 15-20 ఏళ్ళు తెలంగాణ కోసమే, తెలంగాణ ప్రయోజనాల కోసమే ప్రతి పదవికి కూడా రాజీనామా చేసుకుంటూ వచ్చి ఈరోజు తెలంగాణ గడ్డ మీద నిలబడిన తెలంగాణ రా బాబు అని చెప్పుకునే స్థాయి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఇప్పటికీ ఆంధ్రాలో కానీ పక్కన కర్ణాటక ఇటు చెన్నై ఇటు వెళ్తే తెలంగాణ సీఎం ఎవరయ్యా అంటే కేసీఆరే అంటారు. ఎందుకంటే అంత ఆయన రాష్ట్రం కోసం చేసినటువంటి కృషి అంత ఇంత కాదు. నిన్న కేసీఆర్ బర్త్డే సందర్భంగా చాలామంది ప్రముఖులు వీళ్ళందరూ వచ్చి 2001 నుంచి ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాలు తెలంగాణ భవన్లో గుర్తు చేసుకున్నారు చాలామంది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు, కేసీఆర్ 16 ఏళ్ల వయసులోనే జై తెలంగాణ అంటూ ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు. 100,000 గంటలు మేధో మదనం తర్వాత తెలంగాణ ఉద్యమానికి ఆయన శ్రీకారం చుట్టారని తెలిపారు. 1969 నుంచి 2001 మధ్య అనేక మందిని, అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి సీఎం కేసీఆర్ బర్త్డే, మాజీ సీఎం కేసీఆర్ బర్త్డే. ఎందుకంటే అందరికీ సీఎం అనే వస్తుంది. చాలామంది నిన్న భావోద్వేగానికి గురయ్యారు. అబ్బా కేసీఆర్ సార్ మిమ్మల్ని చూడలేకపోయాం మేము సీఎంగా, ఖచ్చితంగా 2029 మందే అధికారం అని చెప్పి ఇట్లా బల్లగుద్దినట్టు చెప్తున్నారు ఒక్కొక్క కార్యకర్త. 1 సంవత్సరంన్నరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వస్తుందని ఓట్లేసిన ప్రజలు ఎవరు అనుకోలేదు. కానీ ఇప్పుడు బరువు మోసాడికి వెళ్తుంది బాధ్యత విలువ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బరువు మోస్తుంది కాబట్టి కేసీఆర్ మీద ఆరోపణలు తగ్గించి వీళ్ళ పని మీద ఫోకస్ పెట్టింది కాబట్టి కొద్దిగా అంతో ఇంతో నడుస్తుంది ప్రభుత్వం. లేకపోతే కేసీఆర్ మీద విమర్శలు చేస్తే కేసీఆర్ మరి 10 సంవత్సరాలు ఎలా మోసి ఉండొచ్చు ఈ బరువుని? చాలామంది మన కామెంట్లలో కూడా జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్ అని మామూలు నినాదాలు కాదు. నిజానికి కేసీఆర్ అనే అతను తెలంగాణకి ఒక చరిత్రే, ఒక ఉద్యమ కిరటమే ఎవరేదన్నా కూడా. ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి మామూలుడు కాదు, కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన సీఎం అంటే, రాష్ట్రాన్ని తీసుకొచ్చి సీఎం అయిందంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ ఎచ్చగున్న కాడ తింటారు, పచ్చగున్న కాడ బంతురు పోయి ఇప్పుడున్నటువంటి నాయకులు. కానీ మరి కేసీఆర్ ఎన్ని సైకిల్ యాత్రలు, ఎన్ని పాదయాత్రలు, ఎన్ని బస్సు యాత్రలు చేసి ఈరోజు 4 కోట్ల మంది ప్రజల్ని ఏకం చేసి అక్కడ కుప్ప పెట్టి, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి కుప్ప పెట్టి ఆ కుప్ప మీద కూర్చొని సీఎం అయిండు. తెలంగాణ రాష్ట్రం సపరేట్ వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం కాలే. సపరేట్ వచ్చి ఇట్లా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత సీఎం కాలే. తెలంగాణ పట్టకొచ్చి అప్పుడు సీఎం అయింది. దట్ ఈజ్ కేసీఆర్. కేసీఆర్ని అభిమానించని అభిమాని ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండడు. తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కేసీఆర్కి అంత అభిమానం ఉంది. ఇక బహుశా తెలంగాణ ఉన్నంతకాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఏ నాయకుడు కూడా ఇటువంటి ఘనకీర్తి దక్కదు నాకు తెలిసి. ఎందుకంటే కేసీఆర్ ఈజ్ అ లెజెండ్ అంతే. ఆయనది నిన్న 71 కిలోలతోని ఆయన బర్త్డే వేడుకలు చేశారు సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో. ఆయన కూడా నిన్న ఆయన ఒక ఫామ్ హౌస్లో వ్యవసాయ క్షేత్రంలో ఆయన కూడా అందరికీ సెల్ఫీలు అవన్నీ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ ఇట్లా ముట్టుకుంటే చాలని పోయిన వాళ్ళు కూడా చాలామంది రాట నిన్న. అంత కేసీఆర్ని అంత దలుచుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఆ బరువు విలువ తెలియక ఏదేదో మాట్లాడేది. కానీ ఆ బరువులోకి వీళ్ళు ఎక్కినాక వీళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది కేసీఆర్ అంటే ఏంది. ఇన్ని సంవత్సరాలు 10 ఏళ్ళు ఎట్ట పరిపాలించిండు, ఇంత రాష్ట్రాన్ని 6 లక్షల అప్పులు చేసినా సరే కేసీఆర్ చేసిన అభివృద్ధి కనపడుతుంది. ఇక్కడ 1,50,000 కోట్ల అప్పులు తెచ్చినా సరే ఆ అభివృద్ధిని డైవర్షన్ పాలిటిక్స్గా జరుగుతుంది ఇక్కడ. కాబట్టి కేసీఆర్ ఈజ్ అ లెజెండ్. కేసీఆర్ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, మరింత యాక్టివ్గా తెలంగాణ పాలిటిక్స్లో ఉండాలని కోరుకుంటున్నాం.